వ్యక్తుల కష్టాలు తొలగించి వ్యాధులు నివారించి ఓదార్చడమే నా లక్ష్యం అనుకోవద్దు. అంతకంటే ముఖ్యమైన ఉద్దేశం వేరొకటి ఉన్నది. మామిడి పళ్ళను అందించడమే మామిడి చెట్టు యొక్క ముఖ్య ప్రయోజనం. దాని ఆకులు, కొమ్మలు, మ్రాను వేరువేరు ప్రయోజనాలను కలిగి ఉండవచ్చు, కానీ ఫలమే దాని ప్రధాన ప్రయోజనం. అలాగే అరటి పళ్ళను అందించడమే అరటి చెట్టు యొక్క ముఖ్య ప్రయోజనం. ఆరగించడానికి దాని ఆకు, కూర వండుకోవడానికి ఊచ ఉపయోగపడినా అది దాని ముఖ్య ప్రయోజనం కాదు. అదేవిధముగా వ్యక్తుల దుఃఖములను ఉపశమింపజేయడం నా ఉద్యమంలో అనుషంగికమైన అంశం మాత్రమే. భారతవర్ష హృదయంలో వేదశాస్త్రాలను పునఃప్రతిష్ఠింపచేసి ప్రజలలో వాటి పట్ల అభినివేశం కలిగించడమే నా ప్రధాన లక్ష్యం. ఈ ఉద్యమం విజయవంతం కాగలదు. దీనికి ఏ ఆటంకాలు అడ్డు రాలేవు, ఎటువంటి అవరోధాలు ఉండవు. ఇది దైవ నిర్ణయం, దైవ సంకల్పం.